ఇండోనేషియన్ నుంచి ఎక్కువగా హారర్ థ్రిల్లర్ సినిమాలు వస్తుంటాయి. చేతబడి, దయ్యం స్టోరీలతో ఈ సినిమాలు కూడా భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో అయితే ఒక తలలేని దయ్యం అందరినీ భయపెడుతుంటుంది. 1970 సంవత్సర కాలంలో సాగే ఈ కథలో కాఫీ తోటలో ఉన్న ఒక కొత్త జంటను ఒక తలలేని ఆత్మ శరీరం కోసం వేధిస్తుంటుంది. ఈ క్రమంలో వచ్చే సీన్స్ వణుకు పుట్టిస్తుంటాయి. మరి ఈ సినిమాను చూడాలనుకుంటున్నారా? అయితే ఎక్కడ ఉందో తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. స్టోరీ ఏంటంటే 1970 సంవత్సరంలోని జావాలో ఒక టీ ఎస్టేట్ నేపథ్యంలో కథ జరుగుతుంది. పెళ్లైన కొత్తలో రారా సూతను దంపతులు తమ వారసత్వంగా వచ్చిన ఆ టీ ఎస్టేట్ లోకి అడుగు పెడతారు. అయితే అక్కడ వాళ్ళకి వింత అనుభవాలు ఎదురవుతాయి. అక్కడ పనిచేసే వర్కర్లు మిస్టీరియస్ గా చనిపోతుంటారు. ఒక శరీరం లేని స్త్రీ తల కనిపిస్తుంది. అది తన శరీరాన్ని తిరిగి ఇవ్వమని భయపడుతూ వీళ్ళ వెంట పడుతుంది. ఈ సంఘటనలతో భయపడుతున్న దంపతులు ఆ దుష్ట శక్తి వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి మాంత్రికుడి సహాయం తీసుకుంటారు. ఇక స్టోరీ నడిచే కొద్దీ ఆత్మ ఎవరో తెలిసి అందరూ షాక్ అవుతారు. ఆ ఆత్మ మరెవరో కాదు, రారా తల్లి అయిన రాయు. గతంలో ఆమె ఆస్తి కోసం తన కూతురిని భర్తను మోసం చేయడానికి ప్రయత్నించి క్రూరంగా హత్య చేయబడుతుంది. చనిపోయిన తర్వాత కూడా శాంతించని ఆమె ఆత్మ ఇప్పుడు రారా శరీరాన్ని ఆక్రమించి తిరిగి జీవించాలని చూస్తుంది. ఈ క్రమంలో రారా తన తల్లి ఆత్మని ఎలా ఎదుర్కొంది, మాంత్రికుడి సహాయంతో తన ప్రాణాన్ని ఎలా కాపాడుకుంది అనేది మిగిలిన కథ. ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు వచ్చేసి త్రినిలు కంబాలికన్ తుబుకు. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇది తెలుగులో కూడా డబ్బింగ్ చేయబడింది. ఇలాంటి బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి అందరూ. థ్యాంక్ యూ.